భార్య తన భర్తపై కోపంతో ఇల్లు వదిలి పుట్టింటికి వెళ్ళింది. కొన్ని రోజులు గడిచాయి, కొన్ని నెలలు గడిచాయి. ఒకరోజు ఆమె అనారోగ్యానికి గురై తన గదిలో ఒంటరిగా పడుకుంది. సహాయానికి ఎవ్వరూ రాలేదు. తన భర్త తనను ఎంతగా ప్రేమించేవాడో, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎలా సేవ చేసేవాడో గుర్తుకు వచ్చింది. భర్త ఇంటిని వదిలిపెట్టి చాలా పెద్ద తప్పు చేశానని ఆమె గ్రహించింది. ఆమె అర్ధరాత్రి చీకటిలోనే భర్త ఇంటికి బయలుదేరింది. ఇంటికి చేరుకున్నప్పుడు అర్ధరాత్రి అయినా ఇంటి తలుపు తెరిచే ఉంది. లోపలికి వెళ్ళింది మరియు ఆమె భర్త పెరట్లో పడుకొని ఉన్నాడు. భార్యను చూడగానే భర్త చేతులు చాచి ఆమెను స్వాగతించాడు మరియు భార్య కళ్ళల్లో వెంటనే నీళ్లు వచ్చాయి. వెంటనే భర్త కోగిట్లో వాలింది. ఆమె భర్తను ఇలా అడిగింది, ఇంత అర్ధరాత్రి వేళ ఇంటి తలుపు ఎందుకు తెరిచి ఉంది? నేను తప్పకుండా వస్తానని మీకు తెలుసా అనింది. భర్త సమాధానమిచ్చాడు, అవును, నువ్వు ఈ ఇల్లు విడిచి వెళ్ళినప్పటి నుంచి ఈ ఇంటి తలుపు ముయ్యలేదు. నువ్వు ఎప్పుడు వస్తావో తెలియదు. ఒకవేళ తలుపు మూసి ఉంటే నువ్వు వెంటనే తిరిగి వెళ్ళిపోతావేమో అని నేను అనుకున్నాను. అందుకే నీకోసం తెరిచి ఉంచాను అన్నాడు. ఈ కథ వలన తెలిసిందేంటంటే, నిజమైన ప్రేమ మరియు నమ్మకం ఎప్పటికీ అంతం కాదు. అది ఎల్లప్పుడూ మీకోసం వేచి ఉంటుంది. కథ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.